రైట్, మంచిదినని యొక్క సమయంలో మరి కుటుంబ ప్రార్థన మనం చేసుకుందాం. మరి ఈరోజు ఉదయకాల సమయంలో జరగవలసినటువంటి కుటుంబ ప్రార్థన మరి మనం ఆరాధనకి వెళ్ళాం కనుక మరి ఉదయకాల సమయంలో జరగవలసినటువంటి కుటుంబ ప్రార్థనను మరి మధ్యాహ్న కాల సమయంలో మరి ఇటు రీతిగా దేవుని యొక్క సన్నిధానంలో మనం కుటుంబ ప్రార్థన చేసుకునేటువంటి చక్కటి భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించారు కనుక మరి యొక్క సమయంలో మనం అందరం కూడా కుటుంబ ప్రార్థనని ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మోషబాబు ప్రార్థన ఎలా ఉండాలి? మోషబాబు ప్రార్థన. పరమ కనితని గసి కనితని వాటరిగి మీ కనితని ఇటురిగి తిని వాకి తిని ఆ పుస్తకాలు మొదటి అద్దెం తిని గుణం తిని అద్దెం తిని మేము చూడు కానీ మరో రోజు రాంతరంగా ఫైన్లో చూడండి ఇటురిగి తండ్రి ఇది కొన్ని తిండి కొత్త కాడలు మేము అడుగు పెట్టింది అది అది చదువు మీ అధ్యక్షులు వహించింది మమ్మల్ని ఉన్నట్లు తర్వాత తండ్రి కలిసి నాటలు గారు కుటుంబ సొక్కబడి తీసుకుని ఆమేన్. జయగడు ప్రార్థన. ప్రార్థన పద్ధతి మంత్రిగా దేవించడానికి వచ్చి ఆ పుస్తకాలు మేము చదువుతున్నట్టు ఆ పుస్తకాలతో మేము మొదటి అధ్యాయం చదువుతండి మమ్మల్ని ఒక తెచ్చి ఓపికత మేము మానవ తండ్రి మమ్మల్ని కాచి కాన్ని చంపి అలా రోగులను ముట్టు బస్సుకొని తీసుకుని పరమతండ్రి ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. చివరిగా మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికే స్తోత్రాలు తండ్రి. దేవ, ఉదయకాల సమయంలో జరగవలసినటువంటి కుటుంబ ప్రార్థన తండ్రి మధ్యాహ్న కాల సమయంలోనైనా ఈ చక్కటి సమయాన్ని భాగ్యాన్ని ఇచ్చినందుకే కృతజ్ఞతలు ప్రభా. ఈ యొక్క సమయంలో నాయన గతించిన దినాలలో మత్తయి సువార్తను మేము ప్రారంభించుకున్నాం తండ్రి. దాన్ని పరిపూర్ణంగా నేను బైబిల్ పఠనంగా చదువుకోగలిగాం ప్రభా. దాని నుంచి కొంత జ్ఞానాన్ని మేము నేర్చుకోగలిగాం. అలాగే తండ్రి మార్కు గారు రాసినటువంటి 2వ సువార్తను కూడా మరి నిన్నట ఉదయకాల సమయంతోనైనా మార్కు సువార్తనైనా మేము ముగించుకున్నాం ప్రభా. నేటికినైనా మరొక నూతన గ్రంథాన్ని, నూతన పుస్తకాన్ని, నూతన కార్యాన్ని మీరు మా జీవితాలు అనుగ్రహించినందుకే కృతజ్ఞతలు తండ్రి. ఈ జాన్యువరి మాసం 11వ తేదీలోనైనా మరి అపోస్తుల కార్యాల గ్రంథాన్ని మీరు చదవడానికి మమ్మల్ని ప్రేరేపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. మరి యొక్క అపోస్తుల కార్యాల గ్రంథం ద్వారాగా తండ్రి మరి అలనాడు అపోస్తులు నాయన ఎటు రీతిగా సేవను చేశారో, కార్యాలు చేశారో, ఆ కార్యాలు మిమ్మల్ని ఏ రీతిగా మహింపరిచే ప్రభా. మరి ప్రతిరోజు నాయన తండ్రి ఒక అధ్యాయం మేము చదువుతుండగా తండ్రి మీ సహాయాల నుంచి ముందుకు నడిపించి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని అడుగుతున్నాం తండ్రి. అలాగే ప్రభావం మరి యొక్క సమల యొక్క పరిచయని వీక్షిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి ప్రియులైన మీ బిడ్డలందరినీ మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ప్రభావం మా యొక్క స్థానిక సంఘాలని ఈ ఉదయకాల సమయంలో, మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాం తండ్రి. ఓదూరు, జూపాడు, వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి మా క్రీస్తు ప్రభు సంఘాలను జ్ఞాపకం చేస్తున్నాం తండ్రి. సంఘాలకి నాయన కాపర్లుగా ఉన్నటువంటి దైవ సేవకుల కుటుంబాలను, సహకరిస్తున్నటువంటి నాయన పెద్దల కుటుంబాలను, పురుషుల కుటుంబాలను, యవనస్తుల కుటుంబాలను దీవించమని, ఆశీర్వదించమని, అలాగే సంఘంలో ఉన్నటువంటి వృద్ధుల వరకు, బాలుర వరకు, అలాగే స్త్రీలు, నాయన పురుషులు వీళ్ళందరినీ మీరు దీవించి, ఆశీర్వదించి, కాచి కాపాడమని తండ్రి. జరుగుతున్నటువంటి ఒక పరిచర్య నాయన మీకు మహిమకరంగా, మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరిగించమని, నడిపించమని ఈ ప్రార్థన నా ప్రభువును, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడైన మా ప్రభు యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్ తండ్రి. ఆమేన్ తండ్రి. రైట్ నైనా మరొకసారి మన రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభువుల వారి నామములో మీ అందరికీ శుభములు, వందనములు తెలియజేసుకొని పిల్లలారా. చాలా సంతోషం అండి. మరి యొక్క సమయంలో మనం దేవుని మాటలను ఆలోచించేద్దామని మరి నిన్నటి ఉదయకాల సమయంతో మనకి అపోస్తుల కార్య అది మార్కు సువార్త అయింది కదా జయగడు. మరి యొక్క సందర్భంలో మనము అపోస్తుల కార్యాల గ్రంథాన్ని తెలుసుకుని నేర్చుకునేటువంటి పని చేద్దాం మనం అందరం కూడా. ఈ సమయంలో అపోస్తుల కార్యాలు మరి మొదటి అధ్యాయాన్ని బైబిల్ పఠనంగా మనం చదువుకుందాం. ఏనా? అపోస్తుల కార్యాలు అండ్ మొదటి అధ్యాయము 26 మొదటి అధ్యాయం నుంచి మనం చదువుకుందాం. సరిపోయిందా? పైకి కిందకి పైకి అంతే 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 పైకి అంటే పెరుగుతుంది. సరిపోద్ది కదా అలాగా. రైట్, వెరీ గుడ్ నాయన.
మరి యొక్క సమయంలో మనం లేఖన భాగాల్ని చదువుకుందాం. అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుకుందాం. జయగడు ఇలాగ చూడాలి. రైట్. ఓ తెయోఫిలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారాగా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమందు రచించితిని. ఆయన శ్రమపడిన తర్వాత 40 రాత్రులు 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనబరుచుకొనెను. ఆయన వారిని కలుసుకుని ఎలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మిచ్చును గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందెదరనెను. రెండో సందర్భాన్ని చదువుకుందాం. 6వ వచనం. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదువా అని ఆయన అడగగా ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకుని ఉన్నాడు. వాటిని తెలుసుకునుట మీ పని కాదు. 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను బుద్ధింగా అంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరు చూచుచు ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా మీరెందుకు ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుటకు మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పిరి. ఎన్నో సందర్భం, ఎన్నో వచనము? 12వ వచనం. వెరీ గుడ్ నాన్న, మంచిది. 12వ వచనం చదువుకుందాం. అప్పుడు వారు ఒలీవల వనమనబడిన ఏంటది ఒలీవల వనమనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు ఎంత దూరం అంటున్నాడు? అది విశ్రాంతి దినము నడవదగినంత సమీపముగానున్నది. వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా,
బర్తలోమాయి, మత్తాయి, అల్ఫై కుమారుడు యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యోదా అనువారు. వీరందరూ వీరితో కూడా కొంత స్త్రీలను యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఎన్నో సందర్భం, ఎన్నో వచనం, వెరీ గుడ్. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్యను నిలిచి ఇట్లనెను. 16వ వచనం, సహోదరులారా యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపించిన యోధాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలకబడిన లేఖనము నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒకనిగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ యోధ ద్రోహం వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలక్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారందరికీ తెలియజేయవచ్చును గనుక వారి యెరూషలేములో కాపురం ఉన్న వారందరికీ తెలియవచ్చును గనుక వారి భాషలో ఆ పొలము అకెల్దమా అనబడి ఉన్నది. దానికి రక్తభూమి అని అర్థము. ఇందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోవునుగాక, దానిలో ఎవడును కాపురముండకపోవునుగాక, అతని ఉద్యోగం వేరొకడు తీసుకునుగాక అని కీర్తనల గ్రంథములో వ్రాయబడి ఉన్నదని. కాబట్టి యోహాను బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని ప్రభు అయిన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరులో ఒకడు మనతో కూడా ఆయన పునరుత్థానమును గూర్చి సాక్షి అయ్యుండుట ఆవశ్యకమని చెప్పెను. అప్పుడు వారు యూస్తు అని మారు పేరు గల బర్సబ్బా అనబడిన యోసేపు, మరొకసారి నేను చదువుతాను. అప్పుడు వారు యూస్తు అనబడిన మారు పేరు గల బరబ్బా అనబడిన యోసేపు, మత్తీయ అను ఇద్దరిని నిలవబెట్టి ఇట్లని ప్రార్థన చేసిరి. తన చోటికి పోవుటకు అందరి ఇట్లని ప్రార్థన చేసిరి. అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకుని ఈ పరిచర్యలోను అపోస్తులత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొనిన వారిని కనబరచమనిరి. 26వ వచనం, అంతటా వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తీయ పేరటి చీటి వచ్చెను. గనుక అతడు 11 మంది అపోస్తులతో కూడా లెక్కింపబడును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. రైట్, మంచిది నాయనా. మరి యొక్క సమయంలో అపోస్తుల కార్యాలు మరి మొదటి అధ్యాయాన్ని మనం తెలుసుకుని నేర్చుకునేటువంటి చదువుకున్నాం కదా ప్రియులారా.
అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయాన్ని మరి మనం ఇంతవరకు లేఖన భాగాల్ని బైబిల్ పఠనంగా చదువుకున్నాం కదా నాయన. మరి యొక్క సమయంలో మరి అపోస్తుల కార్యాల్లో ఉన్నటువంటి ఈ అధ్యాయం ద్వారాగా మరి దేవుడు మనందరితో ఏం మాట్లాడుతున్నాడని జాగ్రత్తగా ఆయన మాటలలోనికి వెళ్ళి ఆయన మనసులోనికి వెళ్ళి ఆ మాటలను అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం ఏమో. ఇప్పుడు ఈ అపోస్తుల కార్యాలని గ్రంథాన్ని ఎవరు రాశారు అంటే వైద్యుడైనటువంటి లోకా గారు రాశారు ఏమో. ఈ గ్రంథాన్ని ఎవరు రాశారు నాయన? లోకా గారు రాశారు. ఈ అపోస్తుల కార్యాల్లో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయంటే సుమారు 28 అధ్యాయాలు. వెరీ గుడ్, బాగా చెప్పారు నాన్న. ఇంకా ఈ అపోస్తుల కార్యాలను రాసింది వైద్యుడైనటువంటి లోకా గారు. అంతే అంటున్నాడు చూడండి, ఓ థెయోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారాగా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమునకు చేర్చుకోబడిన దినం వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటిని అన్నిటిని గురించి నా మొదటి గ్రంథమును రచించితిని అని అంటున్నాడు. 3వ వచనం చూడు జగడు, నా మొదటి గ్రంథమును రచించితిని అని అంటున్నాడు. అంటే ఈ అపోస్తుల కార్యాలు రాసిన ఆయనే తన ఒక మొదటి గ్రంథాన్ని రాశాడట. ఆ మొదటి గ్రంథం ఏంటది? లోకా సువార్త. ఇప్పుడు అపోస్తుల కార్యాల గ్రంథాన్ని కూడా నేనే రాస్తున్నానని చెబుతూ మాట్లాడుతున్నటువంటి మాట అనమాట. ఈ గ్రంథకర్త అపోస్తుల కార్యాన్ని ఎవరు రాశారు అని అంటే లోకా గారు రాశారు. నెంబర్ 1 ఇది ఒకటే. ఈ అపోస్తుల కార్యాల్లో మొదటి అధ్యాయం ఉంది కదా, ఇప్పుడు మొదటి అధ్యాయం మనం ఇంట్రడక్షన్ చేసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథాన్ని రాసింది వైద్యుడైనటువంటి లోకా గారు అపోస్తుల కార్యాన్ని రచించాడు. అపోస్తుల కార్యాలు అని అంటే మనం మార్కు సువార్తలో మార్కు గారు ఎవరి కార్యాలు రాశారని మనం చదువుకున్నాం. యేసుక్రీస్తుల వారు చేసినటువంటి కార్యాలని మార్కు గారు రాశారని మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అపోస్తుల కార్యాలు అంటున్నాడు. ఈ కార్యాలు ఎవరి ఏట? వెరీ గుడ్. అపోస్తులు అనగా ఎవరు? అదే దేవుని పిల్లలు అనగా ఎవరు? శిష్యులు. శిష్యులు అనగా ఎవరు? ఆయన ఏర్పరచుకున్నటువంటి 12 మంది. ఇప్పుడు ఆ 12 మందిని ఏమని పిలిచారు? అపోస్తులని పిలిచారు, శిష్యులని పిలిచారు. ఇప్పుడు ఈ 12 మంది చేసినటువంటి కార్యాలే అపోస్తుల కార్యాలు. మొదటి భాగంలో మనకి ఇది కనపడుతుంది. తర్వాత అపోస్తులు మరి అగ్రగణ్యుడుగా ఉన్నటువంటి పౌలు గారు కార్యాలు కూడా ఈ గ్రంథంలో మనకి ఎక్కువగా కనబడతాయి. సరేనా? ఇప్పుడు అపోస్తుల కార్యాలు అనగానే ఎవరి కార్యాలు ఇవి? దేవుని కార్యాలు. ఎవరు చేశారు దేవుని కార్యాలని? అపోస్తులు చేశారు. అపోస్తులు 12 మంది చేశారు. వారు ఎలా చేశారో, ఆ కార్యాలు దేవుని ఎలా మహింపరిచినాయో, ఆ కార్యాలు వారు చేస్తున్నప్పుడు వారికి ఎదురవునటువంటి ఆ ఇబ్బందుల్ని, ఆ సమస్యల్ని లేఖనాల వెలుగులో మనం చూసి తెలుసుకుని నేర్చుకుని నేడు మనము కూడా సువార్తలో, సేవలో, పరిచర్యలో ముందుకు వెళ్ళిపోదాం. ఏనా? ఓకేనా? ఇప్పుడు మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి మనం చదువుకుందాం. ఓ థెయోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారాగా ఆజ్ఞాపించిన. అంటే అపోస్తులు యేసుక్రీస్తుల వారు ఎంతమందిని ఏర్పాటు చేసుకున్నారు? 12 మందిని. 12 మందిని ఏర్పాటు చేసుకున్నటువంటి తర్వాత వీళ్ళకి ఎవరి ద్వారాగా ఆజ్ఞాపించాడు? పరిశుద్ధాత్మ ద్వారాగా ఆజ్ఞాపించాడు. అంటే వీళ్ళందరూ ఇన్ని కార్యాలు చేశాడంటే ఇన్ని కార్యాలు చేయడానికి వారికి ఏంటి ఆధారం? ఆత్మనే. పరిశుద్ధాత్మ ద్వారాగా ఆజ్ఞాపించాడు అనమాట. వారు ఆ యొక్క పరిశుద్ధాత్మ ప్రేరణతో అనేకమైనటువంటి కార్యక్రమాలను చేసి మరి తండ్రి అయినటువంటి దేవుణ్ణి మహిమపరిచినట్లుగా మనకి ఈ భాగాలు సెలవిస్తున్నాయి. ఇప్పుడు చదువుదాం. తర్వాత ఆయన పరమునకు చేర్చుకోబడిన దినం వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటిని అన్నిటి నా మొదటి గ్రంథం నందు నేను రాశాను. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు. జయగడి, ఇది మీకు ప్రశ్న. ఇప్పుడు సాయంకాలం ప్రశ్న అనమాట మీది. ఆయన శ్రమ పడుతూ ఆయన శిష్యులకి ఎన్ని రోజులు కనపడ్డాడు? 40 రోజులు కనపడ్డాడు. ఆ మాట చూసుకున్నాను. నువ్వు బైబిల్ ఉంది కదా నీ దగ్గర, చూడు ఎన్నో వచనం అది? 3వ వచనం చూడు. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు దేవుని రాజ్య విషయముల గురించి బోధించుచు అనేక ప్రమాణాలను చూపి వారికి తాను సజీవునిగా కనబరుచుకున్నాడు. ఆయన ఎన్ని దినాలు కనబడ్డాడు తన శిష్యులకి? మరణించిన తర్వాత 40 దినాలు కనబడి వాళ్ళందరికీ రుజువులు చూపించి ఏం చేశాడట? మరలా ప్రమాణాలను చూపి, ప్రమాణం అనగా రుజువులు,
ఏనన్నా బోధించి అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను ఎలా కనబరుచుకున్నాడు? ఇప్పుడు సజీవునిగా కనబరుచుకున్నాడు. నేను మరణిస్తాను, మరణించిన తర్వాత సమాధి చేయబడతాను, సమాధి చేసిన తర్వాత తిరిగి లేస్తాను, తిరిగి లేచి తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను. ఇప్పుడు నేను ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళలేదు కనుక మీ దగ్గరే ఉంటున్నాను కనుక మీరు నన్ను నమ్మండి, నా మాటలు దేవుని మాటలు రాజ్య సువార్తను మీరు ప్రకటించండి అని అపోస్తులకి వీటిలన్నిటిని అప్పగించి ముందుకు వెళ్ళారు అని గ్రంథకర్త రాస్తున్నాడు లూకా గారు. ఆయన వారిని కలుసుకుని ఎలాగ ఆజ్ఞాపించును, ఎవరిని? శిష్యులందరినీ కలుసుకుని యేసుక్రీస్తుల వారు ఎలాగ ఆజ్ఞాపించును, ఏమని అర్పించాడు? మీరు యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు ఏం చేయమంటున్నాడు? అప్పుడు కనిపెట్టుకోమంటున్నాడు. ఈరోజు కూడా ఎప్పటికీ నేను దేవుని సన్నిధిలో ఇంకా కనిపెడుతున్నాను అంటారు. దేవుని సన్నిధిలో కనిపెట్టడం కాదు, దేవుని సన్నిధిలో ధ్యానించు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. కనిపెట్టే పని కాదు. ఆల్రెడీ అపోస్తులు కనిపెట్టారు, వారు ఆత్మను పొందుకున్నారు, పరిచర్య చేశారు. నేడు మీరు నేను కూడా ఏం చేయాలంటే ఆయన సన్నిధిలో వాక్యాన్ని పట్టుకుని ధ్యానించాలి. ఏమన్నారు? ఆయన విని తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చాడు కదా, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధ ఆత్మలో బాప్తిసం పొందుదురనను. యోహాను గారు ఇచ్చాడు బాప్తిసం. ఇప్పుడు కొద్ది దినములలోగా మీరు ఏం చేస్తారని అంటే మరికొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుకుంటారని అక్కడ శిష్యులకి మరి యేసుక్రీస్తు వారు చెబుతున్నటువంటి మాట మనకు కనబడుతుంది. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ఏనన్నా మరలే చూడండి, అప్పుడు ఆయన సజీవుడే తిరిగి లేచిన తర్వాత ఈయన ఏం మాట్లాడుతున్నారు? కాబట్టి వారు కూడి వచ్చినాడు, ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలుకి రాజ్యం మరలా అప్పగించేది అని ఆయన అడగగా ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమంచుకుని ఉన్నాడు. వాటిని తెలుసుకున్నట్టు ఎవరి పని కాదు? మన పని కాదు. మన పని ఏం తెలుసుకోవాలి? మనము దేవుని మనసేంటో తెలుసుకోవాలి. ఈరోజు ఆయన పుస్తకంగా మనకు అనుగ్రహించినటువంటి ఆయన మాటలు మనం ధ్యానించాలి, వీటిని తెలుసుకోవాలి. అంతేగాని తండ్రి రాజ్యం ఇస్తాడా, నేను సంఘాన్ని కడతానా, నేను ఏలగలుగుతానా, నేను నాయకున్నా, నేను అధికారినా అన్న ఆలోచనలు ఉండకూడదు. దేవుడు మనల్ని ఎలా నిలుపుకుంటే, దేవుడు మనల్ని ఎలా నిలబెడితే అలా నిలబెడితే మనం నిలబడడానికి ప్రయాస పడాలి. వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలుకి మరలా రాజ్యం అప్పగిందు అని అడగా కాలములు సమయంలో తండ్రి తన స్వాధీనం అందించుకున్నాడు. వాటిని తెలుసుకునుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినాడు, మీరు శక్తి నొందిదురు కనుక యెరూషలేములోను యూదయలోను సమరయలోను దేశమంతటా బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారని యేసుక్రీస్తుల వారు చెబుతున్నాడు. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమైన. ఇప్పుడు యేసుక్రీస్తుల వారు ఏం చేస్తున్నారట? ఎక్కడికి వెళ్తున్నారు? ఆరోహణమయ్యాడంటే పరలోకానికి, పరమునకు వెళ్ళిపోతున్నాడు అనమాట. ఏనా ఏసీ మాటలు చెప్పి వారు చూచుండగా ఆయన ఆరోహమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘం ఆయనని కొనిపోవును. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండ్రు. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకుని ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా మీరు ఎందుకు ఆకాశం వైపు తేరి చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునికి చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమును వెళ్ళుచుండని మీరు చూచితురు, అలాగే ఆయన తిరిగి వచ్చినని మీతో. ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? ఇప్పుడు పరలోకానికి. మరలా ఎక్కడికి వస్తాడట? ఆయన భూలోకానికి. భూలోకానికి వచ్చి పరలోకానికి వెళ్తున్నాడు. పరలోకానికి వచ్చి మరలా భూలోకానికి వస్తున్నాడు అని అంటే ఆయనకి ఇవ్వబడినటువంటి ఆ అధికారాన్ని మనం చూడాలి. చూడండి, ప్రతిరోజు కాకినాడ వెళ్ళి, ప్రతిరోజు వైజాగ్ వెళ్ళి, విజయవాడ వెళ్ళి వస్తున్నాం అంటే డ్యూటీ పర్పస్ మీద మనం వెళ్ళి వస్తాం. ఈయన కూడా ఒక పర్పస్ మీద యేసుక్రీస్తుల వారు కూడా వెళ్తున్నారు, వస్తున్నారు అని ఇద్దరు మనుషులు దేవదూతలుండి మరి వారికి సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనకి కనబడుతుంది. 12 వచనం. అప్పుడు వారు ఒలీవల వనమడబడిన కొండనకు యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఎక్కడికి వెళ్ళారట వీళ్ళందరూ? శిష్యులందరూ కూడానే. యేసుక్రీస్తుల వారు పరలోకానికి వెళ్ళిపోయినటువంటి తర్వాత వాళ్ళందరూ ఆ స్థలం నుంచి వచ్చేస్తూ అప్పుడు వారు ఒలీవల వనమడబడిన కొండ మీద నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినము నడవదగినంత దూరము. వారు పట్టణంలో ప్రవేశించి తమ బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారు ఎవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, పిలుపు, తోమ, బర్తలోమయి, మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, జెలోతు అనబడిన సీమోను, యాకోబు సహోదరుడు యోదా అనువారు. వీరందరూ వీడితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియు ఆయనతో ఆయన సహోదరులతోనూ ఏక మనస్సుతో ఎడతెగక ఏం చేస్తున్నారట? వీళ్ళు ఎడతెగక ఏం చేస్తున్నారు? వీళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. వీరు కూడా ఎందుకు? తండ్రి యొక్క వాగ్దానం కొరకు వారిని కనిపెట్టమన్నారు కదా, వారు ఇప్పుడు కనిపెడుతున్నారు అనమాట తండ్రి యొక్క వాగ్దానం కొరకు. ఏమండి,
వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అని అంటే స్త్రీలు పురుషులు వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారు, మొరపెట్టుకుంటున్నారని వాక్యం మనకి సెలవిస్తుంది. ఇప్పుడు 4వ సందర్భాన్ని చదువుదాం, 14వ వచనం. ఏమో రైట్, 14వ వచనం. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులతో కూడి ఉండగా. ఎంతమంది ఆ రోజు సహోదరులతో కూడి ఉన్నారు? 120 మంది. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. ఇది ఒక మీకు ప్రశ్న. మొదటి అధ్యాయంలో ఇది 2వ ప్రశ్న. మొదటి ప్రశ్న ఏమని చెప్పుకున్నాం మనము? యేసుక్రీస్తు వారు తన శిష్యులకి ఎన్ని దినాలు కనపడ్డాడని, అది ఇది ఒక మొదటి ప్రశ్న. 2వ ప్రశ్న ఏంటి? ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఎట్లా అంటున్నాను అంటే పేతురు గారు చేస్తున్నటువంటి మొట్టమొదటి ప్రసంగం అన్నమాట ఇది. ఎక్కడ? యెరూషలేములో. ఏమో సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపించిన యోధాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనము నెరవేర్చవలసి ఉండిను. అంటే వీళ్ళందరూ మేడగదిలో కూర్చున్నప్పుడు వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? లేఖనాలని చదువుతున్నారు. లేఖనాలను చదువుతున్నారు కనుకనే లేఖనాల్లో రాయబడింది. ఏమని రాయబడింది? యేసుక్రీస్తుల వారిని అప్పగించినటువంటి వానికి సంభవింపబోతున్నది ధర్మశాస్త్రంలో రాయబడింది. ఇప్పుడు ఆ విషయాన్ని చదివినటువంటి పేతురు గారు ఏం చేస్తున్నారు? ఇప్పుడు సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపించిన యోధాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనము నెరవేరవలసి ఉండును. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడే ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ యోధ ద్రోహం వలన సంపాదించిన ఏంటది? రోకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తల క్రిందులుగా నడిమికి బద్దలైనందున అతను పేగులన్నీ బయటకు వచ్చినాయి. అతడు పోయి ఉరిపెట్టుకున్నాడు కదా. ఉరిపెట్టుకున్న తర్వాత ఏం జరిగిందని అంటే అతడు తల్ల క్రిందులుగా నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ కూడా ఏమొచ్చేసినాయట? ఇస్కరియోతు యోధ. ఎందుకనంటే దేవుని కుమారుని పాపం ఆయన మరి అప్పగించడానికి ఆయనలో ఉన్నటువంటి ఒక దురాశ, ఏమంటే ధనాపేక్ష ఆయన నాశనమయ్యేటట్టుగా. అందుకనే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. దాన్ని ఆశించి కొందరు ఇదిగో యోధాలా చనిపోయారు కనుక దాని జోలికి వెళ్ళకండి. మరి మనం ఎవరి జోలికి వెళ్ళాలి? మీరు సిరికిని నాకును దాసులుగా ఉండరు. మనం దైవానికి దాసులుగా మారిపోవాలి. ఏనా? దైవానికి దాసులుగా మారిపోవాలి. అలాంటి దైవానికి దాసులుగా మారవలసినటువంటి ఇస్కరియోతు యోధ మరి ఎవరికి బానిసగా మారిపోడు అంటే ధనానికి బానిసగా మారిపోడు. అందుకని అతని గురించి రాయబడినటువంటి మాటని దేవుడన్ని పరిశుద్ధాత్మ ద్వారా రాయిస్తూ అతని పేగులన్నీ బయటకు వచ్చును. ఈ సంగతి యెరూషలేములో కాపురం ఉన్న వారందరికీ తెలియవచ్చును కనుక వారి భాషలో ఆ పొలము అకెల్దమా అనబడి ఉన్నది కనుక దానికి రక్తభూమి అని పేరు పెట్టిన ఇందుకు ప్రమాణపూర్వకంగా అతని ఇల్లు పాడైపోయిను గాక. ఎవరు ఇల్లు పాడైపోయిను గాక అంటున్నారు? ఆయనను అప్పగించినటువంటి ఇస్కరియోతు యోధా గారి ఇల్లు పాడైపోను కాక. దానిలో ఎవడను కూడా ఎందుకని కాపురం ఉండడు? ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలాన్ని ఆయన ఎన్నుకున్నాడు. మనిషి మార్గాన్ని సత్యంలోనికి నడిపించవలసినటువంటి యోధ డబ్బు మాయలో, డబ్బు ప్రేరేపణలో పడిపోయి, మనం ఇందాక చదువుకున్నాం కదా, మాయను వారు నమ్ముకుంటారు అన్నాం. వెరీ గుడ్ నాయన, బాగా పట్టుకున్నాం. యోబు గ్రంథంలో మాయను వారు ఏం చేశారు? నమ్ముకున్నారు. అతని ఇల్లు పాడైపోను గాక, దానిలో ఎవడమును కాపురం ఉండిపోవును గాక, అతను ఉద్యోగం వేరొకటి తీసుకును గాక అని కీర్తన గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. ఇప్పుడు ఆయన ఉద్యోగం పోగొట్టుకున్నాడు కదా. ఎక్కడ ఉద్యోగం పోగొట్టుకున్నాడు? ఆయన దేవుని దగ్గర ఉన్నటువంటి ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఆ ఉద్యోగంలో ఎవరో ఒకరు రావాలి, అప్పటి నుంచి మనం పరిచర్య చేయాలి, ఇది దైవ నిర్ణయం అని పౌలు గారు ఒక ప్రసంగాన్ని చేశారు. ఆ ప్రసంగంతో వాళ్ళందరూ ఆ ప్రసంగానికి, ఆ మాటలకి లోబడ్డారు. ఇప్పుడు నేడు నువ్వు నేను కూడా ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మనము కూడా ప్రేరేపింపబడితే మన మాటలు కూడా ఎదుటివారు వింటారు, నేర్చుకుంటారు. వారు దేవుని మహిమ కొరకు వాడబడతారు. అలా ఎదుటివారు వాడబడాలి అని అంటే పేతురు గారి ప్రసంగం ఎలాగైతే ఆ రోజు మరి అనేకుల్ని ప్రేరేపించిందో, ఈరోజు మరి మిమ్మల్ని నన్ను కూడా ప్రేరేపించాలంటే మనం కూడా పేతురు వలె ఉండాలి. ఆయన ఎలాగైతే లేఖనాలను ధ్యానించి ప్రసంగం చేశారో మరి మీరు నేను కూడా.
ఇప్పుడు అతను ఉద్యోగం వేరొకటి తీసుకున్నాడు కాకని కీర్తనల గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి యోహాను బాప్తిస్మ ఇచ్చినది మొదలుకొని ప్రభు అయిన యేసు పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కూడా ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఉండుట ఆవశ్యమని చెప్పును. అప్పుడు వారు యూస్తు అని మారుపేరు గల బరసబ్బ అనబడిన యోసేపును మత్తీయను నిలబెట్టి ఇట్లని ప్రార్థన చేసిరి. అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా. మోషే బాబు ఏమంటున్నాడు ఆయన? పేతురు గారు అన్నాడు, అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలోను అపోస్తులత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలోని ఏర్పరచుకున్న వారిని కనబరచమన్రి. ఏమండి అంటే యేసుక్రీస్తుల వారు పుట్టినది మొదలుకొని ఆయన మరణించేంత వరకు ఎన్నో రకాలుగా ఎన్నో రీతిలుగా ఆయన సువార్తలో సేవలో పరిచర్యలో ముందుకు వెళ్తున్నప్పుడు ఏమండి ఇప్పుడు ఈ పరిచర్యకి తగిన వారు ఎవరని మరి పేతురు గారు అడిగినప్పుడు వాళ్ళందరూ కూడా మరి వాళ్ళిద్దరి మీద సీట్లు వేశారు. ఎవరెవరి మీద? మత్తీ గారి మీద, యోసేపు గారి మీద. అప్పుడు వారు యూస్తు అని మారిపేరు గల బరసబ్బ అనబడినటువంటి యోసేపు మత్తీ అని వీళ్ళిద్దరు నిలబెట్టి ఇట్లా అని ప్రార్థన చేసి అందరి హృదయం ఎరుగున ప్రభావ తన చోటుకు పోవుడు యోధ తప్పిపోయిన పోగొట్టుకు నీ పరిచర్యలోను అపోస్తులత్వంలోను పాలు పొందుడు వీరిద్దరిలో నీ వేరపరుచుకుని వారిని మాకు కనబరచమనిరి. అంతటా వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తీ పేరట చీటి వచ్చిన కనుక అతడు ఆ 11 మందితో కూడా అపోస్తులతో లెక్కింపబడ్డాడు. అంటే 12వ ఆయనగా. మరి 12వ ఆయన ఇస్కరియోతు యోధా చనిపోయారు కదా, నడుమికి బద్దలయ్యి అతను ఉద్యోగం వేరొకటి తీసుకోవాలని కీర్తన గ్రంథంలో రాయబడింది కదా. దాన్ని నెరవేర్చడానికి ఈ యోహాను గారు ఇచ్చిన బాప్తిస్మం మొదలుకొని యేసుక్రీస్తు ప్రభువుల వారు పుట్టి చనిపోయేంత వరకు మన మధ్యలో సంచరించి ఉన్నటువంటి వారిని ఒకరిని మనం సెలెక్ట్ చేద్దామని అంటే వాళ్ళందరిలో ఇద్దరు సెలెక్ట్ అయ్యారు. ఆ ఇద్దరిలో ఎవరికి వచ్చింది ఇప్పుడు ఉద్యోగము? మత్తీ గారికి వచ్చింది. ఆడు మత్తీ గారి పేరు బట్టి ఇప్పుడు ఏమొచ్చిందట? చీటీ వచ్చెను. పాలు పొందుడు వీరిద్దరిని ఏర్పరచుకొని కనబరిచారు. అంతటా వారు వీరిని గురించి చీట్లు వేయగా మత్తీ పేరట చీటి వచ్చిన కనుక అతడు 11 మంది అపోస్తులతో కూడా ఏం చేశాడు? ఆయన లెక్కింపబడ్డాడు. ఆ ఉద్యోగానికి అర్హుడయ్యాడు. ఇప్పుడు ఆ ఉద్యోగంలో వీళ్ళు అపోస్తులు ఎలాగైతే ఆశ్చర్యకార్యాలు చేశారో మరి వీరు కూడా ఆశ్చర్యకార్యాలు చేసేలాగా ఈ వ్యక్తిని ఒక ఆయన్ని తన సువార్తలో తన సేవలో పిలుచుకున్నారు. నేడు మరి మనలో నుంచి కూడా కుటుంబంలో నుంచి దేవుని యొక్క సంఘంలో నుంచి ఏమండి మరి ఎవరైనా సరే ముందు నుంచి ఎవరైతే ఉన్నారో వారిని పరిగణలోకి తీసుకుంటూ వస్తారో ప్రతి విషయంలోనూ. అవును కదా, ఈయన మొదటి నుంచి ఉన్నవారిని అండి ఈయన ఒక మనం ఆలోచన అడిగిదామండి, తెలుసుకుందామండి, ఈయన అభిప్రాయం ఏంటో మనం తెలుసుకుందామండి అని చెప్తారు కదా. అలాగే యేసుక్రీస్తుల వారు పుట్టినది మొదలుకొని యోహాను బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని అప్పటి నుంచి ఒక ఇద్దరు వ్యక్తులు కనపడ్డారు. వారిలో బరసబ్బ అనబడినటువంటి యోసేపు, మరొక ఆయనము మత్తీయ. వాళ్ళిద్దరి మీద చీటు వేస్తే మత్తీ గారి మీద చీటు రావడము, మరి మత్తీను మరి 12 మందిలో ఒకరిగా ఎంపిక చేశారు. అక్కడ నుంచి మరి వీళ్ళ సువార్త పరిచర్య అనేటువంటిది ప్రారంభించబడింది. కనుక ఇది మొదటి అధ్యాయం యొక్క సారాంశం. మొదటి అధ్యాయంలో 3 ప్రశ్నలు ఉన్నాయి. మొదటి ప్రశ్న ఏంటి? యేసుక్రీస్తుల వారు తన శిష్యులకి ఎన్ని దినాల వరకు కనిపించారు? రెండవది, ఆ కాలం ముందు ఇంచుమించు 120 మంది సహోదరులతో కూడా మేడగదిలో ఉన్నవారు ఎంతమంది అంటే ఇంచుమించు 120 మంది. మూడో ప్రశ్న ఏంటి? యేసుక్రీస్తుల వారు చనిపోయినటువంటి తర్వాత ఇస్కరియోతు యోధా పోగొట్టుకున్న ఉద్యోగంలో వేరొకరికి ఎవరికి ఉద్యోగం ఇచ్చారు? మత్తీ గారికి వచ్చింది. ఎంతమంది నిలబెట్టి చీట్లు వేశారు? 4 ప్రశ్నలు మనకి మొదటి అధ్యాయంలో. ఇది మనకి క్లాస్ అయిపోయిన తర్వాత ఈ కుటుంబ ప్రార్థన అయిపోయిన తర్వాత మీరు ఈ 4 ప్రశ్నలు ఈ అధ్యాయం నుంచి రాసేసి మనం ఓకే అన్న చిన్న ప్రార్థన చేసేసుకుందాం. నాన్న ప్రార్థన చేసుకుంది నేటి పరిచర్యను మనం ముగించేసుకుందాం. ముందు మోషే బాబు ప్రార్థన. ఎలా ఉన్నాను ప్రార్థన? పర్లేదు, మాకు అనుతుంది గచ్చి మీకు అనుతుంది వాటికి నీకు అనుతుంది వీటికి వాక్యం తినబడుతుంది. ఆ వాక్యం తినమే వీళ్ళు కాకుండా మటోదరాంతరాలు ఫైంచాలి తిండి వీటికి ఆ పుస్తలు కార్యాలు చదువుకొని అది కొంటే అర్థం తిని విండి పెట్టి మరోదరాంతరాలకు ఫైంచాలి చూడండి. మళ్ళీ వచ్చి పడుతుంది ఆ పుస్తలు అర్థం తింటే మాకు మీరు తెలుగు జ్ఞానించండి. ఇంకా అయితే నారలో అందరం ముట్టుపడి సొత్తపండి వేసుక్రీస్తున్నాడు రామే ప్రార్థన ఫలితం వేతనం మమ్మట్రీగా ఇంజికి అంత ఓట్రీగా తండ్రి ఈ రోటరీగా తండ్రి వాక్యం చదువుకుంటే వాక్యం దాని చనబెట్టుకుంటే అంత తండ్రి ఈ రోటరీగా వాక్యం చదువుకోతానికి తండ్రి మమ్మల్ని రథ దశలా చేసింది అంత రోటరీగా తండ్రి వాక్యం చదువుకోతండి ఇట్రీగా తండ్రి తప్పులు వరవాట రాకుండా చేసింది ఎంత తండ్రి ఇంకా రథంలో రోగులు ముట్టేసుకొని వేసుకృష్ణ
పరమ తండ్రి ఆమేన్. అమ్మ చివరిగా ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి స్తోత్రాలు దేవ. ఈ ఉదయకాల మధ్యాహ్న కాల సమయానికి మమ్మల్ని నడిపించి ప్రభావ మీరు ఘనత పొందినందుకు కృతజ్ఞతలు తండ్రి. అయ్యే యొక్క సమయంలో నూతన గ్రంథాన్ని అపోస్తుల కార్యాన్ని నేటి దినాన్ని మీరు నాయన చదువుకోవడానికి మా వినికిడిలో మీరు ఫలింపజేసినందుకు కృతజ్ఞతలు దేవ. మరి అపోస్తుల గారి నేట నుంచి నాయన ఇది ముగింపు అయ్యేంత వరకు నాయన మమ్మల్ని జ్ఞానవంతులుగాను, మమ్మల్ని పరిశుద్ధులుగాను, నీతిమంతులుగాను, న్యాయవంతులుగాను నిలబెట్టండి తండ్రి. మాలో ఉన్నటువంటి పాపాలను అపరాధాలను తొలగించుకునే ప్రభావ మీ కుమారుని వల్ల ఈ లోకంలో జీవించడానికి మీ సహాయాలు తెచ్చామని వేడుకుంటున్నాము తండ్రి. అలాగే నాయన ప్రభావ మరి యొక్క సమయంలో విత్తబడిన వాక్యం మా వినికిడిలో నీరు కట్టి ఫలింపజేయమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ఒక పరిచయను వీక్షిస్తూ నాయన ఈ పరిచయను ప్రోత్సహిస్తున్నటువంటి ప్రియులని బిడ్డలందరినీ మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి మరి మా యొక్క ఊదురు వైఎస్ఆర్ క్రీస్తు ప్రభు సంఘాలకు జ్ఞాపకం చేసుకున్న ప్రభు మరి సంఘాలకి కాపరులుగా, అధ్యక్షులుగా, నాయకులుగా, ఉపదేశకులుగా ఉన్నటువంటి మా ప్రియులు దైవ సేవకులు రాజు గారిని వారి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అలాగే వారికి సహకారులుగాను నాయన పరిచారకులుగాను ఉన్నటువంటి యవనస్తుల కుటుంబాలను బట్టి, నాయన పెద్దల కుటుంబాలను బట్టి, పరిచారకుల కుటుంబాలను బట్టి అందరికీ నాయన మీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవ మరి యొక్క సమయంలో నాయన తండ్రి నేటి పరిచయను ముగించుకుని నాయన తండ్రి నీ బిడ్డలు వారి గృహాలకు వెళ్తుండగా నేను మీదైనటువంటి సహాయ సహకారాలు నీ బిడ్డలకు అనుగ్రహించమని తండ్రి రాగడ దినాల్లో మీ చిత్తాన్ని పరిపూర్ణంగా సంపూర్ణంగా మేము వినగలటుకు, గ్రహించగలటుకు, నేర్చుకోగలటుకు మీ సహాయాలు ఇచ్చి ముందుకు నడిపించి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని నా ప్రభువును మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్ తండ్రి. తండ్రి అందరు కొందరలేనా గాడ్ బ్లెస్ యు.